హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని మా వారికి అడిగితే నాకు ఇడ్లీ దోశ తప్పించి ఇంకేదైనా చెయ్యి అన్నారు. సరే అని చెప్పేసి మా ఇంట్లో ఎక్కువ సీజ్ ఉంది. సరే అని చెప్పేసి ఇంక వెజ్ రోల్ చేశాను. నాకు వెజ్ రోల్ వద్దు, బనానా జ్యూస్ చెయ్యు అన్నారు. మన ఆడవాళ్ళకి తప్పుతుందా చెప్పండి? ఇంకేం చేస్తాం, బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా మిల్క్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఇంకా బనానా ముక్కలు వేసేసి ఇంకా 2 స్పూన్స్ చక్కెర వేసుకున్నాను. చక్కెర వేయకపోయాను అనుకో జ్యూస్ అస్సలు తాగరు. సరే అని చెప్పేసి ఇంకా జ్యూస్ రెడీ చేసేసి తనకైతే ఇచ్చేసాను. డ్యూటీకి టైం అయిపోతుందంటే తొందరగా రెడీ చేసి ఇచ్చేసాను. నాకు కూడా ఇడ్లీ దోశ తినబుద్ది ఇట్లా అస్సలు బోర్ కొడుతుంది. ఏవైనా ఇంకా ఈరోజు టిఫిన్ వద్దు, ఏమైనా ఫ్రూట్స్ తిందామని చెప్పేసి ఇంకా పప్పాయిని అయితే కట్ చేసుకుంటున్నాను. నా ఒంట్లో బ్లడ్ లేదని చెప్పేసి ఇంకా పప్పాయి తింటే బ్లడ్ పెరుగుద్దని చెప్పేసి ఇంకా పప్పాయి కట్ చేశాను. దానిమ్మ కూడా బ్లడ్ కోసమేలండి. తర్వాత బనానా తింటే లావ్ అవుతామంట. అసలుకే నేను ఎండిపోయిన చేపలో ఉంటున్నానని చెప్పేసి రోజుకు 2 బనానాలు తింటున్నాను. బాదం పప్పు తింటే తెలివి పెరుగుద్దంట. నా తెలివి ఎక్కడో మోకలో ఉంది. అందుకని చెప్పేసి ఇంక రోజుకు 2 బాదం పప్పులు తింటున్నాను. శనగలు తింటే ఉడకబెట్టుకొని చాలా మంచిదంట హెల్త్కి. అందుకే వీక్లీ 2 టైమ్స్ అయినా శనగలు ఉడకబెట్టుకొని తింటున్నాను. నాకు రోజు ఒక మంచి అలవాటు ఉంది, పాలు తాగే అలవాటు. ఇంకా పాలు మరిగించుకొని హార్లిక్స్ వేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అలా కంప్లీట్ చేసుకొని మా వారు డ్యూటీకి వెళ్ళారు. నేనైతే ఇంకేమైనా ఇంట్లో సామాన్లు తీసుకుందామని అలా క్యాంటీన్కి వెళ్తున్నాను. అందరు క్యాంటీన్ అంటారు. ఏ గుడ్డు ఉండదు ఆ క్యాంటీన్లోన. క్యాంటీన్లో కొన్ని సామాన్లు తీసుకుని అలా బయటకు వస్తే ఈ ఫ్లవర్స్ కనిపించాయి. చాలా బాగున్నాయి కదా. థ్యాంక్ యూ, బాయ్.